హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూని తీసుకొని బ్యూటీ పార్లర్కి వచ్చిన బాలు రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి. నిజంగానే బాలు చింటూని తీసుకొని బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. రోహిణి తల్లి అయితే ఇక పెళ్ళి జరిగిపోయి ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత రోహిణి అత్తగారింట్లో కూడా అడుగు పెట్టేసి ఉంటుంది. మీనాని పెళ్ళి ఎలా జరిగిందో అడిగి తెలుసుకుంటాను అని మీనాకి కాల్ చేస్తుంది సుగుణమ్మ. అయితే అప్పుడు ఇక మీనా అయితే చెప్పండమ్మా అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా పెళ్ళి ఎటువంటి విఘ్నాలు లేకుండా పెళ్ళి జరిగిపోయింది కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిందమ్మా, ఈరోజు వాళ్ళిద్దరికీ శాంతి పూజ కూడా పెట్టారు అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఆ మాట విని చాలా ఆనందపడుతూ ఉంటుంది. సుగుణమ్మ అయితే అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే ఏంటమ్మా ప్రతిసారి పెళ్ళి ఎలా జరిగిందని ఏదో మీ కూతురు పెళ్ళికి కంగారు పడుతున్నట్టు అడుగుతున్నారేంటి అని మీనా అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఎందుకు అడగాలని అనిపించింది, నేను కూడా నిశ్చితార్థానికి వచ్చాను కదా అందుకని అడిగాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే మీనా అయితే ఏదో ఒక రోజు చింటూని తీసుకొని మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి, పెళ్ళికి కుదరదని చెప్పారు, కనీసం ఊరికి వచ్చినప్పుడు మీరు మా ఇంట్లో 2 రోజులైనా ఉండాలి అని మీనా అంటూ ఉంటుంది. అప్పుడే సరేనమ్మా తప్పకుండా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది సుగుణమ్మ. నేను కనుక మీ ఇంటికి వస్తే ఇక రోహిణి అస్సలు కూడా ఆ ఇంట్లో ఉండదు, దాన్ని వెంటనే మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు. నేను ఒక్కదాన్ని వస్తే పర్లేదు కానీ చింటూ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్త అనేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. సుగుణమ్మ అయితే తర్వాత చింటూ ఎక్కడికి వెళ్ళాడు, ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడే అని ఎదురు చూస్తూ ఉంటుంది చింటూ కోసం. ఇక చింటూ ఆడుకునేటప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి చింటూని అడుగుతూ ఉంటుంది, ఏరా చింటూ ఈరోజు మీ అత్త పెళ్ళంట కదా, మరి మీరెళ్ళలేదే అని అడుగుతూ ఉంటే మా అత్త పెళ్ళ ఏమీ చెప్పలేదే మా అమ్మమ్మ అని అంటూ ఉంటాడు. చింటూ అయితే నీకెందుకు చెప్తుందిరా, అసలు నువ్వు మీ అమ్మ నాన్న ఎవరో నీకు తెలుసా, మీ అమ్మమ్మ నీ దగ్గర దాచిపెట్టింది కానీ మీ అమ్మ ఎవరో కాదు, మీ అత్తయ్యే మీ అమ్మ, అదే మీ కళ్యాణి అత్తయ్యే మీ అమ్మ అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే చెప్పేస్తుంది. దాంతో చింటూ అయితే మీరు చెప్పేది నిజమేనా ఆంటీ, నిజంగానే రోహిణి అత్తయ్య మా అమ్మ అని అంటూ ఉంటాడు చింటూ. అవును బాబో, రోహిణియే మీ అమ్మ, అవును మీ అమ్మ ఏదో రోహిణి బ్యూటీ పార్లర్ కూడా పెట్టిందంట కదా, మొన్న మాకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు, అంటే సిటీకి వచ్చినప్పుడు పార్లర్కి రమ్మని మీ అమ్మ నాకు ఇచ్చింది సిటీలో కనిపించినప్పుడు అని అంటూ ఉంటుంది చింటూ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే. అప్పుడే మరి ఆంటీ మీ దగ్గర ఆ అడ్రస్ది లెటర్ ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడే విజిటింగ్ కార్డు అయితే ఇస్తుంది చింటూకి. ఇదిగోరా అని ఇచ్చి ఇక వెళ్ళిపోతుంది తను. అంటే ఇన్ని రోజులు నాకు అత్త అని చెప్పి మా అమ్మని నాకు అమ్మమ్మ దూరం చేసిందా, నేను వెంటనే అమ్మని చూడాలి, స్కూల్లో అందరూ కూడా నీకు అమ్మా నాన్న లేరు, నీకు అమ్మా నాన్న లేరని నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు మా అమ్మ ఉంది, నేను మా అమ్మని తీసుకొస్తాను అని చెప్పి చింటూకు అనిపిస్తూ ఉంటుంది. ఇక చింటూ అయితే సిటీకి బయలుదేరుతాడు. అలా సిటీ బస్సు అయితే ఎక్కేస్తాడు. అప్పుడే సుగుణమ్మ దగ్గరికి ఒక అతను వచ్చి మీ మనవడు పట్నం వెళ్ళే బస్సు ఎక్కేశాడమ్మా అని అనగానే సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బస్సు ఎక్కాడా, అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, చింటూ ఎక్కడికి వెళ్ళిపోయావురా అంటూ ఇక తను వేరొక బస్సు అయితే ఎక్కేస్తుంది. ఇక చింటూ బస్సు దిగి రోడ్డు మీద నడుచుకుంటూ అడ్రస్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. ఎవరూ కూడా సరిగ్గా సమాధానం చెప్పరు. అప్పుడు ఇక బాలు కారులో అటువైపుగా వస్తూ చింటూనైతే చూస్తాడు. చింటూని చూసి ఇదేంటి చింటూ ఒకడే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు అంటూ దగ్గరికి వెళ్ళి కారు ఆపి చింటూనైతే అడుగుతూ ఉంటాడు. రే చింటూ ఏంట్రా నువ్వు ఒక్కడివి ఇలా నడుచుకుంటూ ఇంత నీరసంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే చింటూ అయితే ఇన్ని రోజులు మా అత్తయ్యే
అత్త అనుకున్నాను, కానీ తమ అత్తయ్యే నాకు మా అమ్మ అంట ఫ్రెండ్. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్దామని అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ ఉన్నాను అని అంటూ ఉంటాడు చింటూ. అయితే అంటే మీ అమ్మ నాన్న బ్రతికి ఉన్నారా అని అనగానే నాన్న బ్రతికి లేరంట, అమ్మ మాత్రమే బ్రతికుంది. అది కూడా మా అత్తయ్య అని నేను పట్టుకుంటాను కదా, తనే మా అత్త అని అంటూ ఉంటాడు చింటూ. అయితే మీ అత్తని నేను ఎక్కడా చూడలేదురా, సరే పద నిన్ను ఈ అడ్రస్ దగ్గరికి తీసుకువెళ్తాను, ఏ నిజమన్నది తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత బాలు అయితే చింటూని తీసుకొని రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే బ్యూటీ పార్లర్లో ప్రభావతి అయితే మీనాక్షిని తీసుకొని అక్కడికి వస్తుంది. మీనాక్షిని తీసుకొని అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటుంది రోహిణిని, అమ్మ రోహిణి, నువ్వు వడ్డీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ సేటు వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటే కుటుంబం మొత్తం నేను చేసిన తప్పుకి నా మూలాన రోడ్డున పడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అయ్యో అత్తయ్య, మీకోసమే డబ్బులు తీద్దామని అనుకున్నాను, మధ్యలో ఈ పెళ్ళి వచ్చింది. ఇలా హడావిడిలో నాకు ఎటువంటి వర్క్ చేయలేని మూలాన డబ్బులేమీ పెద్ద రావలేదు అత్తయ్య, వెంటనే వచ్చే నెలలో మొత్తం కూడా ఇచ్చేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పటి వరకు ఆ సేటు ఊరుకోవద్దా, అసలే సంతకాలు పెట్టుకొని ఇంటి కాగితాలు కూడా అతని దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే అప్పుడు ఇక రోహిణి తలదించుకొని ఉంటుంది. అలా తలదించుకొని ఉన్న రోహిణిని చూసి అప్పుడే ప్రభావతి అయితే రేపటిలోగా ఎలాగైనా సరే నువ్వు ఆ మనీని నాకు ఇప్పించేలా చూడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక చింటూ అయితే అక్కడికి వస్తాడు. ఇక చింటూ బాలు బయటే ఉండంగా చింటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి అమ్మ అని రోహిణిని పిలుస్తాడు. ఇక అమ్మ అని రోహిణిని పిలిచేసరికి ఒక్కసారి ప్రభావతి, మీనాక్షి, రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. రే ఎవరా నువ్వు, మా కోడళ్ళు పట్టుకొని అమ్మ అంటున్నావు, నీకు అసలు బుద్ధుందా అని కొట్టబోతుంటుంది ప్రభావతి. ఆగండి, ఏదో పసిపిల్లాడు తెలియక అలా మాట్లాడుతున్నాడేమో అని రోహిణి అంటూ ఉంటే వాణ్ణి నువ్వెనకేసుకొస్తున్నావేంటి రోహిణి అని అనగానే బాలు వస్తాడు. రే చింటూ, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అని అనగానే అంకుల్, తనే మా అమ్మ, తన పేరు కళ్యాణి అని అంటూ ఉంటాడు చింటూ. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఏంటి రోహిణి, నీ పేరు కళ్యాణి అంటున్నాడు, నువ్వు తన అమ్మవంటున్నాడు, ఏంటి సంగతి అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే సుగుణ అయితే అమ్మ కళ్యాణి, కళ్యాణి చింటూ కనిపించడం లేదమ్మా అంటూ ఏడ్చుకుంటూ మరి బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక ప్రభావతిని, బాలుని అందరినీ చూసి సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే నిజం చెప్పండి అమ్మా, చింటూ మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఈ రోహిణి నిజంగానే మీ కూతురేనా అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక సుగుణమ్మ అయితే అవును బాబు, తను నా కూతురే, వీడు దాని కొడుకే అని అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అంటే మీ అమ్మాయికి మొదటి పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉండగా పెళ్లి జరగలేదని మా మనోజ్ని పెళ్లి చేసుకుందా అని అంటూ ఉంటుంది మీనాక్షి. అవునని సుగుణమ్మ అయితే నిజాన్ని బయట పెట్టడంతో ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొట్టి మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అంటూ ఇక షాక్ ఇస్తుంది రోహిణికి. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, తల్లిదండ్రుల గురించి అస్సలు కూడా పొంతం లేని సమాధానం చెప్తుంది, అప్పుడే అనుమానం వచ్చింది అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య, మనోజ్ని పెళ్లి చేసుకోవాలని ఇలా నాటకం ఆడాను తప్ప నేను మోసం చేసేదాన్ని కాదు అని రోహిణి బ్రతిమలాడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.